మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవాతి దేవునికి మొదటగా నా యొక్క స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ప్రియులైన వారందరికీ కూడా మన ప్రభువును, రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను. ప్రియులంతా కూడా క్షేమంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. మీ అందరి ప్రార్థనలను బట్టి, దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి నేను కూడా క్షేమంగా ఉండి ఈ రీతిగా మరలా మరొక విషయాన్ని మీ అందరితో పాటు కూడా పంచుకోవడానికి దేవుడు చక్కటి సమయాన్ని నాకు ఇచ్చిన్నాడు. సో బైబిల్ పట్ల, పరిశుద్ధ గ్రంథం పట్ల మనము చాలా అభివృద్ధి చెందుతూ ఉండాలి. వాక్యం పట్ల ఎప్పటికప్పుడు వృద్ధి చెందుతూ సత్యాన్ని మనము అంగీకరించి సత్యములో నడిచే విధంగా మనము ముందుకు సాగాలి. ఎందుకంటే సత్యము బహు లోతైనది అని ప్రసంగి గారు తన గ్రంథంలో చెప్తారు. సత్యము బహు లోతైనది అంటే సంగతులను పైనే చూస్తే మనకు సత్యం అర్థం కాదు. ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు పికప్ ద ట్రూత్. అన్వేషణ అనేది చాలా అవసరము సత్యాన్ని మనము వెలికి తీయడానికి. ఇప్పటి వరకు కూడా మనము ఎలాంటి బోధలో ఉన్నామో మనందరికీ తెలుసు. ఏ రకమైన బోధలో ఉన్నామో మనందరికీ తెలుసు. కేవలము యేసుక్రీస్తును ప్రకటించే క్రమంలో తండ్రి అయిన దేవుణ్ణి పూర్తిగా మనం మర్చిపోయాం. యేసుక్రీస్తును ప్రకటించే క్రమంలో మనము తండ్రి అయిన దేవుణ్ణి మర్చిపోయాం. అంటే ఆ రకమైనటువంటి బోధలోనికి మన పూర్వీకులు, పూర్వపు ప్రజలు తీసుకువెళ్ళిపోయారు. అంటే యేసుక్రీస్తే అన్నట్టుగానే తీసుకువెళ్ళారు తప్ప కానీ యేసుక్రీస్తుకు దేవుడై ఉన్నటువంటి ఆయనను గురించి చెప్పడంలో మాత్రము మన పూర్వీకులు పూర్తిగా విఫలమైపోయారు. కాబట్టి ఈరోజు మనం మాట్లాడేటప్పుడు అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటి మాట్లాడే వాళ్ళు ఎవరైనా కనబడించారనుకోండి, యేసుక్రీస్తు దేవుడు అనే నమ్మే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇదిగో వీళ్ళు యెహోవా సాక్షులు, ఇదిగో వీళ్ళు క్రీస్తు విరోధులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ప్రకటిస్తే వాళ్ళు యెహోవా సాక్షులు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, మనకు ప్రభువు, ఆయన దేవుడు కాదు అని ప్రకటిస్తే వాళ్ళు క్రీస్తు విరోధులు. ఇలాంటి మాటలు క్రైస్తవునికి తగవు. ఈ రకమైన మాటలు క్రైస్తవునికి తగవు. ఎందుకంటే ఒకప్పుడు ఎవరో చెప్పిన దాన్ని మనము ఇప్పటి వరకు మోసుకుంటూ వచ్చాం. ఆ పాపాన్ని, ఆ తప్పుడు బోధను ఇప్పటి వరకు కూడా మనం నెత్తి మీద పెట్టుకొని మోసుకుంటూ వెళ్ళాం. ఒక చిన్న క్లిప్పింగ్ ఉంటుంది. ఒక రైతు తన నెత్తి మీద మూట పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక వాహనదారుడు కనిపించాడు. అరే, బరువుతో నడిచి వెళ్తుండు కదా, ఇతనికి కొద్దిగా సహాయం చేస్తే ఆ బరువు మీద, ఆ నెత్తి మీద ఉన్న బరువు కింద పెట్టుకుంటాడు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో అతన్ని పిలిచి, నాయనా బండెక్కు, ఆ మూట కింద పెట్టు అంటే ఈ రైతు బండెక్కుతాడు కానీ ఆ మూట కింద పెట్టడు. ఎందుకని? ఆ మూట కింద పెట్టడు. ఆ బండెక్కినా సరే ఆ మూట నెత్తి మీదే ఉంది. కానీ అతడు సహాయం చేయాలి, ఆ బరువు మోయలేకపోతున్నాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో అతనికి సహాయం చేస్తే, కానీ ఆ నెత్తి మీద ఉన్న మూట కిందకి దించలేదు. అలాగే మోసుకుంటూ వెళ్ళాడు. ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది కూడా ఒకప్పుడు ఏదో నేర్చుకున్న బోధన ఈరోజు కూడా మోస్తున్నారే తప్ప కానీ ఈరోజు అప్డేట్ అయ్యేటప్పుడు
గ్రంథాన్ని ఇంకా లోతుగా అధ్యయనం చేసి బోధించే వారి యొక్క మాటలను మాత్రం ఆలోచన చేయలేకపోతున్నారు. ఈరోజు గ్రంథాన్ని ఎంతగానో లోతుగా అధ్యయనం చేస్తున్నటువంటి బోధకులు ఎంతోమంది ఇప్పుడు మనకు ఈ క్రైస్తవ సమాజంలోనూ కనిపిస్తున్నారు, బయటకు వస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు. కానీ వీరు మాటలను విశ్వసించమని నేను చెప్పను, కానీ పరిశోధన చేయాలి కదా. కనీసం పరిశోధన కూడా చేయలేకపోతున్నారు. ఇప్పుడు నేను చెప్పే మాటలు ఉన్నాయి, నేను చెప్పినవి యాజ్ ఇట్ ఈస్గా నమ్మేయమని ఎవరిని కూడా నేను అడగను. ఇది ఖచ్చితంగా మీరు నమ్మండి అని నేను ఎవరిని కూడా ప్రెజర్ చేయను. ఎందుకంటే నేను చెప్పేవి లేఖనానుసారంగా ఉన్నాయా లేదా అనేది పరిశోధన చేయమని అడుగుతా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే పరిశోధన చేశారో సో వాళ్ళకి సందేహం వస్తే నన్ను ప్రశ్నిస్తారు. నేను ఏ సబ్జెక్ట్ అయితే మాట్లాడుతున్నానో ఆ సబ్జెక్ట్ మీద వారు నన్ను ప్రశ్నిస్తారు. ఎప్పుడైతే వారు వాక్య పరిశీలన అనేది చేస్తారు. వాక్య పరిశీలన అనేది ఎప్పుడైతే చేస్తారో అప్పుడు వాళ్లకు నేను చెప్పే సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద వాళ్ళకు సందేహాలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు నన్ను ప్రశ్నించడం అనేది కూడా జరుగుతుంది. గత కొన్నాళ్ళుగా నేను యేసుక్రీస్తు విషయంలో అనేకమైన వీడియోలు చేశాను. దాని నిమిత్తం ఎంతో మంది చేత నేను దూషింపబడ్డాను. ఎంతో మంది నన్ను ఒక రకమైనటువంటి హేళన విధానం అనేది కూడా చూపించారు. అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా నా సంకల్పాన్ని నేను వదిలిపెట్టలే. ఈ రోజుకి కూడా నా సంకల్పాలని వదిలిపెట్టలేదు. కాబట్టి ఈరోజు నేను చెప్పేటువంటి అనేక మాటలను ఎంతో మంది పరిశోధన చేస్తున్నారు. వాస్తవాలు అయితే నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నారు, దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నారు. అందులో సందేహాలు ఉంటే నన్ను ప్రశ్నిస్తున్నారు. అంటే ఏం జరుగుతుందని, సత్యం అనేది వెలుగుకి వస్తున్నప్పుడు ఈ రకమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి. యేసుక్రీస్తు విషయంలో ఈరోజు మనం చాలా క్లారిటీగా ఉండాలి. నేను అదే పదే పదే ఎందుకు చెప్తానంటే, యేసుక్రీస్తు మన నావికుడు, యేసుక్రీస్తు మన రాజు, యేసుక్రీస్తు మన ప్రభువు, యేసుక్రీస్తు మన రక్షకుడు, యేసుక్రీస్తు మనకు కర్త, విశ్వాసానికి కర్త ఆయన. అటువంటి యేసుక్రీస్తు గురించి మనకు అర్థం కాకపోతే మనం ఎంతగా భక్తితో జీవించినా అది శూన్యమే. ఎందుకంటే అత్యంత ప్రధానమైనటువంటి విషయమే మనకు అర్థం కాలేదు. అత్యంత ప్రధానమైనటువంటి విషయమే మనకు అర్థం అంటే యేసుక్రీస్తు గురించే మనకు అర్థం కాలేదు. ఇక బైబిల్ అంతా చదివినా సరే మనకేం అర్థమవుతుంది? మనం ఎట్లాగా మరలా దేవుని యొద్దకు వెళ్ళగలం? యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆయన మాట చెప్పారు కదా, 6వ అధ్యాయం, యేసు నేనే మార్గమును జీవమును సత్యమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎందుకు నమ్ముకున్నాం మనం ఈ రోజున యేసుక్రీస్తును? ఎందుకు ఈరోజు మనం బైబిల్ చదువుతున్నాము? ఎందుకు ఈరోజు మనం బైబిల్లో ఉన్న విషయాలను పాటిస్తున్నాము? యేసు తండ్రి అన్న దేవుని చేరాలనే కదా. మరి ఆ తండ్రి అన్న దేవుని చేరాలి అంటే మధ్యవర్తిగా ఎవరున్నారు ఇక్కడ? మరి ఆయన గురించి మనము ఆలోచన చేయవలసింది, ఆయన గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరత ఉంది, ఆయన గురించి మనం సంపూర్ణంగా పరిశోధన చేయవలసిన అవసరత అనేది ఉంది కదా. మరి ఎందుకు చేయలేకపోతున్నాము? ఎవరో చెప్పిన దాన్ని మనము నెత్తి మీద పెట్టుకొని మోస్తున్నాం తప్ప కానీ మనంతటా మనం ఎందుకు వాక్యాన్ని ఆలోచన చేయలేకపోతున్నాం? మనకు చదువుకున్న జ్ఞానం ఉంది, అక్షర జ్ఞానం ఉంది. అక్షర జ్ఞానం ఉన్నప్పుడు మనం ఎందుకు వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయలేకపోతున్నాం? యేసుక్రీస్తు విషయంలో మనం ఎందుకు ఒక నిర్ధారణకు రాలేకపోతున్నాం? దేవుడు ఒక్కడే అంటారు, యేసుక్రీస్తు దేవుడు అంటారు. ఏంటి ఆ విశ్వాసం? దేవుడు ఒక్కడే అంటారు, యేసుక్రీస్తు కూడా దేవుడు అంటారు. అప్పుడు అది ఏ రకమైన విశ్వాసం? దాన్ని ఎట్లా మనము లెక్క కట్టొచ్చు? దేవుడు ఒక్కడే అంటే అది ఒకటే విశ్వాసం, యేసుక్రీస్తు కూడా దేవుడు అంటే అదే విశ్వాసం. దేవుడు ఒక్కడే, అందులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నారు అంటే అదేం విశ్వాసం? బైబిల్ చెప్పిందా మనకు ఆ రకమైన విశ్వాసము? బైబిల్ చెప్పలేదు కదా. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, అంతవరకు ఆపేసింది అంతే. దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని బైబిల్ చెప్పలేదు కదా.
మరి చెప్పలేనప్పుడు మనం ఏ విధంగా దాన్ని తీసుకొచ్చి క్రైస్తవ సమాజానికి మనము బోధిస్తున్నాము? ఇది ఎంతవరకు లేఖనానుసారము? దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే, కానీ దేవుడు ఒక్కడే. ఏంటి ఇప్పుడు వినేవారికి ఎలాంటి విశ్వాసం ఉంటుంది? వాళ్ళు ఏ విధంగా విశ్వసించాలి? దేవుడు ఒక్కడే అని బోధిస్తున్నారు, దేవుడు ఒక్కడే అని విశ్వసించమంటున్నారు, మరలా యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు. ఇప్పుడు ఏంటి నా విశ్వాసము? దాన్ని ఏ విధంగా నేను కన్క్లూజన్ చేసుకోవాలి? నేను దేవుని చేరాలనే కదా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాను. మరి ఆ యేసుక్రీస్తు విషయంలో నాకు క్లారిటీ లేకపోతే, ఆ యేసుక్రీస్తు విషయంలో నాకు అవగాహన లేకపోతే, ఆ యేసుక్రీస్తు విషయంలో నాకు పరిపూర్ణత లేకపోతే నేను ఎట్లాగా దేవుని యొద్దకు వెళ్ళగలను? అంటే విశ్వాసంలో పరిపూర్ణత అనేది లేకుండానే క్రైస్తవ సమాజాన్ని అనేక మంది ఈరోజు నడిపిస్తున్నారు. ఒక విశ్వాసికి తనకున్నటువంటి పరిపూర్ణత అనేది క్లియర్గా ఉండాలి. యేసుక్రీస్తు విషయంలో చాలా స్పష్టత కలిగి ఉండాలి. ప్రతి వీడియోలో కూడా నేను ఒక మాట చెబుతా, దేవుని కుమారుని విషయంలో సంపూర్ణ పురుషుల మగు వరకు, అంటే యేసుక్రీస్తు విషయంలో మనము ఖచ్చితంగా క్లారిఫికేషన్ అనేది ఉండాలి మనకు. ఎందుకంటే ఆయన ద్వారానే మనము తండ్రి యొద్దకు వెళ్ళడం అనేది జరుగుద్ది. యోహాను సువార్త 14వ అధ్యాయం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. మరి ఆ తండ్రి యొద్దకు చేర్చేటువంటి ఆయన విషయంలో మనకు ఒక క్లారిటీ లేకపోతే, ఒక స్పష్టత లేకపోతే, ఒక నిర్ధారణ లేకపోతే ఎలా మనం తండ్రి యొద్దకు వెళ్ళగలము? మనల్ని చేర్చేటువంటి యేసుక్రీస్తు విషయంలో మనకు అవగాహన లేకపోతే యేసుక్రీస్తు ఏ విధంగా మనల్ని చేరుస్తాడు? చేర్చే అవకాశం ఉంటుందా? ఉండదు కదా. తండ్రిని గురించి, కుమారుని గురించి ఖచ్చితంగా ఎరిగి ఉండాలని వాక్యం చెబుతుంది. ఇద్దరిని గురించి మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉంది. 1 యోహాను పత్రికలో ఉంటుంది. మరి యేసుక్రీస్తు గురించి మనకేమర్థమవుతుంది ఈ రోజున? ఎవరో చెప్పిన దాన్ని నెత్తి మీద పెట్టుకొని యేసుక్రీస్తు దేవుడు అనే దాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్తున్నామే తప్ప కానీ, అరే ఆ బరువు తీసి కింద పెట్టాలి, ఆ బరువు అది అబద్ధము, దాని వలన నా యొక్క జీవితము దేవుని చేరదు, దాని వలన నా విశ్వాసము సంపూర్ణంగా ఉండదు, యేసుక్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసిస్తేనే నాది సంపూర్ణమైన విశ్వాసము అని క్రైస్తవుడు తెలుసుకోవాలి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఉంటుంది కదా. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఏముంటుంది అక్కడ? యోహాను గారు చెప్పారు కదా, 20వ అధ్యాయం 31వ వచనము, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును. ఏం నమ్ముతున్నాం మనం ఈ రోజున? మనం నా నావికుని గురించి నాకేమర్థమవుతుంది ఈ రోజున? నా పడవ నడిపేటువంటి నావికుని గురించి నాకు అర్థం కాకపోతే నేను ఆ పడవలో ఉండి ఏం ప్రయోజనం? నేను వెళ్ళవలసిన గమ్యం ఏంటో, ఆ గమ్యానికి చేర్చడం నావికుడు ఎవరో నాకు తెలియకపోతే ఎలాగా నేను ఆ గమ్యాన్ని చేరగలను? పడవ నడిపే వాడిని గురించి నాకు అర్థం కాకపోతే నేను ఎట్లాగా నా గమ్యాన్ని చేరగలను? అంటే నా నావికుని గురించి, నా రాజు గురించి, నా ప్రభువు గురించి, నన్ను రక్షించే సమర్థత కలిగి ఉన్నటువంటి వ్యక్తి గురించి ఖచ్చితంగా నేను అవగాహన కలిగి ఉండాలి. కానీ మనకు ఆ పాత బోధలే, పాత చింతకాయ బోధలే, ఆ బరువునే మనం నెత్తి మీద పెట్టుకుంటున్నాం తప్పగానే వీఆర్ నాట్ ఏబుల్ టు రిమూవ్ దట్ వెయిట్ విచ్ వీఆర్ బేరింగ్. దాన్ని మనం తీసేయలేకపోతున్నాం. అది పక్కన పెట్టడానికి మనకు మనసు రావట్లేదు. ఈ మందు తాగితే నా శరీరం క్షీణించిపోతుంది అయినప్పటికీ కూడా దాన్నే తాగుతున్నాడని దాని అర్థం ఏంటి? దానిని వదిలించుకోలేకపోతున్నాడు, దానికి బానిస అయిపోయాడు, ఆ మందుకి వ్యసనమైపోయాడు, ఒక త్రాగుబోతుగా మారిపోయాడు. కాబట్టి అతడు ఆ మందు నుంచి దూరం కాలేకపోతున్నాడు. ఈరోజు తప్పుడు బోధకు బానిస అయిపోయినట్టు అనేక మంది క్రైస్తవుల యొక్క పరిస్థితి కూడా అట్లాగే ఉంది. దూషిస్తున్నారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించాలి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలని మాట్లాడితే దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు. కానీ బైబిల్ అనేది ఎప్పుడు కూడా
నిజానికి నిదర్శనం. యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని మీరు నమ్మినట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు. ఎంతకు నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు. ఈరోజు నీ ఇష్టానుసారంగా నువ్వు నమ్మితే, ఎవరో పాత చింతకాయ బోధన ప్రకారంగా నువ్వు క్రీస్తును నమ్మితే, క్రీస్తు పట్ల నీకు అవగాహన అనేది లేకుండానే నీ జీవితము మధ్యలోనే ఆగిపోతుంది. నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలనుకుని క్రీస్తుని వెంబడిస్తున్నావో ఆ వ్యక్తిని గురించి నీకు అవగాహన లేకపోతే నువ్వు మధ్యలోనే ఆగిపోతావు. నువ్వు దేవుని చేరే పరిస్థితి ఉండదు. యోహాను సువార్త 17 అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఆ నిత్య జీవం పొందాలంటే యేసు క్రీస్తు గురించి మనకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. We should have the full clarification about the Son of God. కైసరు ఫిలిప్పి ప్రాంతాలకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు గురించి అడుగుతారు కదా. అక్కడ తన శిష్యుని అడిగినప్పుడు వాళ్ళు అంటారు, అంటే ఎవరికి ఎలాంటి అవగాహన లేదు, యేసుక్రీస్తు గురించి ఒక స్పష్టత అనేది లేకుండా ఏం మాట్లాడతారు. అక్కడ మనం చదివేటప్పుడు 16:13 యేసు ఫిలిప్పుదైన కైసరు ప్రాంతమునకు వచ్చి మనిషి కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు యెరెమీయా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారన్నది. అవగాహన లేదు, స్పష్టత లేదు, క్లారిఫికేషన్ లేదు. నోటుకు వచ్చింది ఏదో వాళ్ళకి ఏ రకంగా అయితే అనిపిస్తున్నాడో ఆ రకంగానే మాట్లాడుతున్నారు తప్ప కానీ యేసు క్రీస్తు ఎవరు అనేది ఎవరికి కూడా అవగాహన లేకుండా వారు అక్కడ ఉన్నారు. ఈరోజు కూడా అదే ఉంది. యేసు క్రీస్తు అంటే ఎవరంటే ఇష్టానుసారమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తుంటారు. కానీ ఒక బైబిల్ విశ్వసించేవాడు, బైబిల్లో ఉన్న మాటలు విశ్వసించేవాడు ఎట్లా విశ్వసిస్తాడంటే, అందుకే ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగినందుకు సీమోను పేతురు నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ఇది ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా అనుకుంటున్నాడు. దాన్ని యేసుక్రీస్తు రా నిజమే వాళ్ళకి ఆ రకంగా అనిపించాడు అని అక్కడ ఆయన చెప్పలేదు. దేనికి ఆయన ఒప్పుకున్నాడు? నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అని క్రీస్తు అని పేతురు అన్న తర్వాత అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పైన చెప్పిన వాళ్ళందరినీ ధన్యుడని చెప్పలేదు యేసుక్రీస్తు వారు. ఏలియాని, యెరెమీయాని, ప్రవక్తలు ఒకడని చెప్పిన వారందరినీ ధన్యుడని యేసుక్రీస్తు చెప్పలేదు. ఎవరిని గురించి చెప్తున్నాడు? పేతురు నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఈరోజు నువ్వు ఎట్లా నమ్ముతున్నావు నువ్వు ఆలోచన చేసుకో. ఈరోజు నీ విశ్వాసం ఎట్లా ఉందో నువ్వు ఆలోచన చేసుకో. నీ విశ్వాసం యేసుక్రీస్తు దేవుని కుమారుడని విధంగా ఉంది అంటే ఖచ్చితంగా నువ్వు ధన్యుడవు. నీ విశ్వాసం యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మిన రోజున నీ విశ్వాసము సంపూర్తిగా నిన్ను దేవుని ఎదుగు చేర్చే విధంగా ఉంటుంది. 1 యోహాను పత్రిక 4:15 మనం చదివేటప్పుడు యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్న వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. ఒక క్లారిఫికేషన్ అనేది బైబిల్ ఉంది. ఇది ఎందుకు పదే ఎందుకు నేను మాట్లాడవలసి వస్తుంది అంటే ఇప్పటికీ కూడా యేసు క్రీస్తు గురించి అవగాహన లేనటువంటి క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒక తప్పుడు బోధలో కట్టబడి ఉన్నారు. వీరంతా కూడా తప్పుడు బోధలో ఆ యొక్క వలలో చిక్కుకుపోయారు. దాని నుంచి బయటకు వచ్చే మార్గం ఉన్నప్పటికీ కూడా ఈ బోధకులు వాళ్ళను బయటకు రానివ్వట్లేదు. యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి ఒక తప్పుడు వలయంలో వీళ్ళు చిక్కుకుపోవడం వల్ల ఆ వలయంలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. నా నావికుని గురించి నేను తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ తప్పుడు బోధకులు ఆ అవకాశాన్ని ఇవ్వట్లేదు. ఈ తప్పుడు బోధన చేసేవారు ఆ అవకాశం ఇవ్వట్లేదు. నా నావికుని గురించి నేను తెలుసుకునే అవకాశం నాకు ఉన్నప్పటికీ కూడా. కాబట్టి ఈ రోజుకి చాలా మందికి యేసుక్రీస్తు దేవుడనే చెబుతున్నారు తప్ప కానీ దేవుని కుమారుడు అని చెప్పట్లేదు. అతి తెలివిగా కొందరు ఏం చేస్తారంటే దేవుని కుమారుడు అంటే దేవుడే అంటారు.
ఇదొక దరిద్రమైనటువంటి విశ్వాసం. దేవుని కుమారుడు అంటే దేవుడా? మరి అలాగనుకుంటే యెహోవాను గురించి ఏమనుంది? దేవుని తండ్రి అని ఉందా? యెహోవా గురించి ఏమనుంది? తండ్రి అయిన దేవుడు అని ఉంది. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు తండ్రి అని. అంతేగాని దేవుని తండ్రి దేవుడే అని కాదు కదా అక్కడ అర్థము. తండ్రి అయిన దేవుడు అంటే దాని అర్థము దేవుడే తండ్రి అని. మరి దేవుని కుమారుడు అంటే దేవుడు ఎట్లాగవుతాడు? అప్పుడు కుమారుడైన దేవుడు అన్నప్పుడు ఎస్, కుమారుడు కూడా దేవుడే అని అర్థం వస్తుంది. యెహోవా విషయంలో ఒక రకంగా తీసుకుంటున్నారు, యేసుక్రీస్తు విషయంలో ఇంకొక రకంగా తీసుకుంటున్నారు. అంటే మీకు నచ్చినట్టుగా, మీకు తోచినట్టుగా, మీకు ఏటు వీలైతటు, అంటే ఇదేదో ఒక సామెత ఉంటుంది, నరం లేని నాలుగు ఎన్ని రకాలుగానైనా సరే మాట్లాడుతుంది అన్నట్టుగా నోటుకొచ్చిన విధంగా తీసుకుంటున్నారు. దేవుని కుమారుడు అంటే దేవుడే. ఆయన సృష్టికి ముందు నుంచి ఉన్నాడు కాబట్టి దేవుడే, సృష్టిలో ఉన్నాడు కాబట్టి దేవుడే. నువ్వు అనుకోవడం ఏంటి? బైబిల్ చెప్పాలి కదా. బైబిల్ చెప్పకుండా నువ్వు నిర్ధారణ చేయడానికి నువ్వెవరు? బైబిల్ నువ్వు రాసావా? బైబిల్ కంటే ముందు నువ్వు ఉన్నావా? లేకపోతే దేవునితో పాటు సమానంగా నువ్వు కానీ అక్కడ ఉన్నావా? కాబట్టి ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు విషయంలో మనము క్లారిఫికేషన్ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఖచ్చితంగా విశ్వసించిన రోజున నీ విశ్వాసము వాక్యానుసారమైన విశ్వాసము. ఖచ్చితంగా నువ్వు నీ నావికుని గురించి నువ్వు తెలుసుకున్నవాడు అవుతావు. ఏ నావలైతే నువ్వు ఉన్నావో ఆ నావకు నావికుడైనటువంటి ఆయన గురించి నువ్వు సంపూర్ణంగా తెలుసుకుని నువ్వు దేవుని చేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ నావ దేవుని చేరేటువంటి నావది. ఆ నావలో నువ్వు ఉన్నప్పుడు ఆ నావికుని గురించి యూ షుడ్ హ్యావ్ ద ఫుల్ క్లారిఫికేషన్. ఇష్టానుసారంగా నువ్వు నమ్మితే నీ నావికుని గురించి, నావ నడిపే వాని గురించి నీ ఇష్టానుసారంగా నమ్మితే నువ్వు గమ్యం చేరే పరిస్థితి ఉండదు. మధ్యలోనే ఆగిపోతావు, మధ్యలోనే నీళ్ళలో మునిగిపోయే పరిస్థితి వస్తుందని ప్రతి క్రైస్తవుడు కూడా గ్రహించాలి. ప్రతి క్రైస్తవునిలో ఆలోచన రావాలి. బైబిల్ చదువుతున్నాము అంటే దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా, ఆయనే తండ్రి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, నా తండ్రి చేత ప్రభువుగా నియమింపబడిన వాడు, నాకు రాజు, సంగమునకు శిరస్సు అని మనము విశ్వసించిన రోజున మన విశ్వాసమునకు ఒక ప్రతిఫలం అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. మన ఇష్టానుసారంగా విశ్వసిస్తే దానికి ప్రతిఫలం ఉండదు. కాబట్టి ఇంకా మీకు సందేహాలు ఉంటే యేసుక్రీస్తు విషయంలో నా వాట్సాప్ నెంబర్ అనేది ఉంది, దానికి మీరు కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా నేను మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మాటలు విన్న మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను.